అందరికీ జై భీమ్, జై గదర్. నేను ఆశా శ్రీరాములు, మీతో పాటే సీనియర్ జర్నలిస్ట్ని. చాలా బాధాకరం, ఒక చేతితో దానం చేస్తే పెద్దలందరూ ఇంకో చేతికి తెలియొద్దని మనకు పెద్దలు చెప్తా ఉంటారు. కానీ అహంకారం ఎదుటి మనిషిని ఎంత కించపరుస్తుందో పవన్ కళ్యాణ్ మాటల్లో తెలుస్తా ఉంది. నిజం చెప్పాలంటే మనం అందరం సామాజిక జీవనం జీవిస్తున్న వాళ్ళమే, ఆయన పెద్ద దిగిరాలేదు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి వచ్చేటప్పటికి ఆ కుటుంబం మొత్తంలో చూస్తే పవన్ కళ్యాణ్కి వచ్చేటప్పటికి మనం అందరం సాక్షులమే. ఏంటంటే ఆయనకు శీలం లేదు, వ్యక్తిత్వం లేదు. రియలీ శీలం లేదు, వ్యక్తిత్వం లేని మాటలు రెచ్చగొట్టి యువతను అనవసరంగా పెడదారిన పట్టిస్తున్నాడు. ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు, ఆలోచన లేని ప్రసంగాలు. ఎవరిని ఏమంటున్నాడు, ఎందుకు అంటున్నాడు, దేనికోసం అంటున్నాడో కూడా తెలియదు. ప్రాణభిక్ష పెట్టినటువంటి మహాత్ముడు గద్దర్ గారు, ఇది అందరికీ తెలిసిన అంశం. గద్దర్ గారి దగ్గరికి ఏం అవసరం పోయినావు? గద్దర్ నీ దగ్గరికి వచ్చినా నువ్వు గద్దర్ దగ్గర పోయినావా? నీ ప్రాణ రక్షణ కోసం ఆయన శరణ వెళ్ళినావు. అది అందరికీ తెలుసు, మాకు ప్రత్యక్షంగా తెలుసు. ప్రాణ రక్షణ పెట్టినటువంటి ఒక మహాత్ముని నన్ను కారు అడిగిండని చెప్తావా? ఎంత నోటి దొరుసు నీకు, ఎంత అహంకారం నీకు! ఎవరిని చూసి, దేనిని చూసి ఇంత కించపరుస్తావా? గద్దరుని అంత తక్కువ చేసి చూపెడతావా? ఆయన మీద అంత గౌరవం ఉందా నీకు? ఇదేనా నీ ఇచ్చే సంస్కారం? సంస్కారం లేని రాజకీయాలు చేస్తే, పబ్లిక్లో ఉంటే ఇక ఇదే స్థితికి వస్తుంది. గద్దర్ గారి కంటే, మీ అందరికంటే ముందు, చిరంజీవి గారి కంటే ముందు గద్దర్ గారు మహానటుడు. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి మా ఊరిలో ఆయన లేని సినిమా ఉందా? అట్లంటే ఈయన నారాయణరావు గారు ఎన్ని సినిమాలకు గద్దర్ గారు సాయం చేసి, ఎన్ని సినిమాలకు పాటలు రాసింది. దాసరి నారాయణరావు గారు, మోహన్ బాబు గారు, అడవిలో అన్న, ఎన్నిటికీ లేదు. మరి వాళ్ళంతా ఏమనలేదే, ఎంతో గౌరవంగా ఉన్నారే. ప్రధానంగా యాదగిరి గారు సాక్ష్యం పెద్దన్న దాసరి నారాయణరావు గారి వైఫ్ పద్మ గారు ఈ పుట్టుమచ్చనై పుడితే చెల్లమ్మ పాటకు ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఆయనను కలవాలని ఎంతో తపన పడ్డటువంటి వ్యక్తి గద్దరన్నను కల్పించినటువంటి యాదగిరి గారు. అందరిని విడిచిపెట్టి నీ ఒక్కని దగ్గరికే వచ్చిండు, నీ ఒక్కని దగ్గరనే అడిగిండు, నేనే కాపాడినా, మీరంతా ఎక్కడున్నారు? అరే నాయన, తెల్లం దాకా పొద్దున్న దాకా నేను హాస్పిటల్లో గడ్డ వండుకొని తెచ్చినాం మేము. నువ్వేడున్నావు అసలు? నువ్వు అసలు ఉన్నావా? మీ అన్నున్నాడా? మీరు ఎవరు లేకుండానే మమ్మల్ని ప్రశ్నిస్తావా నువ్వు? మా సమాజాన్ని ప్రశ్నిస్తావా నువ్వు? ఎంత నువ్వు అసలు? మా వాళ్ళు ఏమనంటే ఉల్టా మాట్లాడతావా? ఈ మీడియా అంతా మా చేతుల్లో ఉంది, నేను స్టార్ని కనుక ఏది మాట్లాడినా నడుస్తుంది, ఏది చేసినా నడుస్తుంది. ఇది చాలా తప్పు. పవన్ కళ్యాణ్, వెంటనే నీ యొక్క వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. పెద్దలు నారాయణ గారు చెప్పినట్టుగా మీరు ఏ షోరూంలో కొన్నారు, ఏ కారు కొన్నారు, ఎక్కడ కొన్నారు, బహిరంగపరచండి. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కార్ల విషయానికి సిఎల్ యాదగిరి అన్న, మొదటి నుంచి సిఎల్ యాదగిరి అన్న, గద్దర్ అన్న, ఎక్కడ పోయినా కూడా అందరికీ తెలిసిన అంశం ఇది. ఇంకో అంశం పాషం యాదగిరి గారు, అక్కడ యాదగిరి గారు, ఇక్కడ యాదగిరి గారు, వీళ్ళిద్దరికి తెలియని గద్దర్ లేనే లేడు. ఇక నువ్వేడికి వెళ్ళి తెచ్చినావు నాకు ఎవరికి అర్థమే కావట్లేదు. అయినా మొదటి మాటనే చెప్పినా, నేను దానం చేసే గుణం ఉంటే ఈ చేయితో దానం చేసి ఆ చేయితో చెప్పొద్దు అనేటువంటిది సామెత నీకు ఎక్కడుందయ్యా? అందుకే చెప్తున్నాను, నీకు శీలం లేదు, తర్వాత వ్యక్తిత్వం లేదు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఎవరైతే గద్దర్ గారి మీద దాడి చేయించిందో, స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరైతే గద్దర్ మీద దాడి చేసిందో, ఆ దొంగల పంచాన్ని నువ్వు ఉన్నావు కదా. ఇప్పుడు వాళ్ళతో గవర్నమెంట్ షేర్ చేసుకొని పనిచేస్తున్నావు కదా. అసలు ఈ 2 సంవత్సరాల కాలంలో ఉప ముఖ్యమంత్రిగా నువ్వు చేసినటువంటి పనులేవో బయటపెట్టు. నీ పేదల పక్షాన నీకున్నటువంటి గౌరవం తెలుస్తుంది. అదేది లేదే. 2వ తారీఖు నాడు జూన్, ఎన్నో ఏళ్ళు మా తాతలు ముత్తాతల నుంచి కొట్లాడితే సాధించుకున్న కళ మా జూన్ 2వ తారీఖు నాడు ఆ ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన రోజు. ఆ రోజు నాడే నువ్వు వచ్చి నవనిర్మాణం చేస్తాడట. ఎలా చేస్తావు నాయన? నువ్వు నవనిర్మాణం చేస్తావా? ప్రపంచ దేశంలోనే మా మహారాజు నిజాం
ఈయన ఐశ్వర్యవంతుడు, ప్రపంచంలో ఎక్కడ లేని ఆర్కిటెక్చర్ అంతా మా హైదరాబాద్లో ఉంది. మీ దగ్గర ఏముందయ్యా? 2.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఒకటే సంవత్సరంలో మా కేసీఆర్ సెక్రటరియట్ కట్టింది. మరి మీరేం చేస్తున్నారు? 30,000 ఎకరాలు సేకరించారు. ఎవరి కోసం? 27 ఎకరాలలో మంచి బ్రహ్మాండమైన సెక్రటరియట్ వచ్చింది. 27 ఎకరాలే, అలా 30,000 ఎకరాలట. ఇవన్నిటికి అంత పాడుకుంటా మమ్మల్ని తక్కువ, తెలంగాణ ప్రజలంటే తక్కువ చూపు చూస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. గద్దర్ గారి అంశంలో మీరు ఏదైతే ప్రాణరక్షణ కోసం శరణగోడి వచ్చిందో ఆయన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో గౌరవించకుండా ప్రజల ముందు చిన్న చూపు చూసేలాగా మీరు మాట్లాడిన తీరు చాలా బాధాకరం. వెంటనే విత్డ్రా చేసుకోండి.